సో ఆర్ యు ఆల్ రెడీ? ఎక్సైటెడ్? సూపర్. ఓకే అమ్మ, అక్కడ లైట్లు లేకపోయేసరికల్లా మీరు అందరూ ఉన్నారా లేదా అని నాకు డౌట్ వచ్చింది. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా టీజర్ చూసే ముందు ఈ సినిమాకి సంబంధించినటువంటి ముఖ్య పాత్రధారులని నేను వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాను. అండ్ హీ ఈజ్ నన్ అదర్ దాన్ ఇప్పుడు వారణాసి లాంటి సినిమాని కో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. అండ్ దానితో పాటుగానే ఈ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. త్వరలోనే మనకు ఆక్సిజన్ అందించబోతున్నారు. అదే ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేశారు. ఈ వర్క్ ఆ వర్క్ అన్న తారతమ్యం లేకుండా ఏ వర్క్ అయినా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఎస్ ఎస్ అని చెప్పేటువంటి ఎస్ఎస్ కార్తికేయని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. సో ఎస్ ఎస్ కార్తికేయ, కార్తికేయ టు ప్లీజ్ అడ్రస్ ద గ్యాదరింగ్. అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. దిస్ ఇస్ చాలా స్పెషల్ ఫిలిం అండి. ఫస్ట్ ఎక్కువ మాట్లాడను, బట్ ఫహద్ ఫాజిల్ గారికి ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ బిగ్ ఫ్యాన్. అండ్ టు బీ ఆయనతో సినిమా ఫస్ట్ సినిమా ప్రొడక్షన్లో ఆయనతో ప్రొడ్యూస్ చేయగలడం, ఐ థింక్ ఇట్స్ అన్ ఆనర్. అండ్ ఇట్స్ మంచి మనసుకి హద్దుకునే సినిమా ఇది. మీ టీజర్ చూసిన తర్వాత వచ్చే అసెట్స్ చూసిన తర్వాత మీకే అర్థం అవుద్ది. ఐ హోప్ యూ ఎంజాయ్ ద టీజర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు అందరం డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఆల్రెడీ ఫ్రాంచైజ్లో ఉన్నాము. ఈ శుభ సందర్భంలో నేను ఇంకొక క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడగాలనుకుంటూ ఉన్నాను. కార్తికేయ, విత్ చెప్పండి, రాజమౌళి గారి పర్మిషన్, వారణాసి రిలీజ్ ఎప్పుడు? ఏదో ప్రాబ్లం వచ్చింది, అది నాకు కూడా కనిపించింది ఏంటో. ఓకే, ఐ ఆస్క్ ఇట్ అగైన్. వారణాసి సినిమా కావాలని చేసింది ఇదైతే, ఇందులో డౌటే లేదు. ఇందాక బై మిస్టేక్ ఏమో అనుకున్నాను. వెరీ గుడ్. యూ హ్యావ్ ఆల్సో గాట్ యువర్ సేమ్ ఫాదర్స్ జీన్సే, సేమ్ ఇలాంటివి ఏదో ప్లాన్ చేశారు. ఓకే, అంటే అడగకూడదు అని నాకు అర్థమైంది. వారణాసి గురించేనా ఇంకేమైనా? సర్లే, ఎందుకు వదిలేద్దాం. ఓకే, ఒక పని చేద్దాం. ఇప్పుడు మనకి ఆయన యాజ్ అ గ్రేట్ ప్రొడ్యూసర్గా తెలుసు. ఒక పంజా, ఒక వేదం, ఒక మర్యాద రామన్న, అలాగే ఒక బాహుబలి ఇలాంటి సినిమాల్ని మనకి అందించి